కార్తీక పురాణం 3వ రోజు తదియ చదవవలసిన అధ్యాయాలు. త్రిలోచన గౌరీ వ్రతం ఆచరించవలెను. వ్రతం చేయని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయుట మంచిది. పులుపు తినరాదు. ఈరోజు ఉప్పు దానం ఇవ్వాలి. జనక మహారాజా, కార్తీక మాసం చాలా గొప్ప మాసము. ఇది నదీ స్నాన మహిమ గురించి చెప్తున్నారనమాట. ఈ మాసములో చేయు స్నాన జప తపాదులు పుణ్యప్రదాలు. కార్తీక మాసంలో స్నానం, దానం, ఉపవాసం, వ్రతం చేయని వారు అనేక నీచ జన్మలెత్తుదురు. కనీసం కార్తీక పౌర్ణమి రోజునైనా స్నాన జపాదులు చేయుట ముక్తిప్రదము. ఈ ఉదాంతమును తెలియచెప్పు ఇతిహాసము వివరిస్తాను, వినవలసిందని వశిష్ఠుని ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల ఇతివృత్తాలను వివరించాడు. హే రాజర్షి, పూర్వకాలంలో తత్వనిష్ఠుడనే సద్ధర్మాచార పరాయణుడుండేవాడు. అతడు తీర్థయాత్రాభిలాషి అయి బయలుదేరి సర్వతీర్థములో స్నాన సంధ్యాదులను చేస్తూ ముందుకు వెళుతుండేవాడు. అలా వెళుతున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతమున గల ఒక ఎత్తైన వటవృక్షం కొమ్మలలో ఉంటున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈయనను చూశారు. నల్లని మేను, నిప్పు కణాల లాంటి కళ్ళు, వాడి అయిన గోళ్ళు, నిండుదైన కోరలు, నిక్కబొడుచుకున్న తల వెంట్రుకలతో అతి భయంకరంగా ఉన్న బ్రహ్మరాక్షసులు తన దిక్కుగా రావడం చూశాడు. తత్వనిష్ఠుడు భయకంపితుడైపోయాడు. దిక్కుతోచక శ్రీహరిని స్మరించుకోసాగాడు. ఆర్తులైన గజేంద్రుణ్ణి, ద్రౌపదిని, ప్రహ్లాదుణ్ణి కాపాడిన దయామయుడవు నిన్నే నమ్ముకున్నాను. నన్ను కాపాడు దామోదరా అని ఎలుగెత్తి ప్రార్థించుచు మొరపెట్టుకున్నాడు. అతని నోటి నుండి వెలువడుతున్న హరినామ స్మరణ విన్న ఆ బ్రహ్మరాక్షసులకు అతనిని తుదముట్టించాలని ఉరకలు పరుగుల మీద వస్తున్న ఆ రక్కసులకు జ్ఞానోదయమైంది. తాము తమ దుష్కృత్యాలను తలుచుకొని విచారిస్తూ, ఓ మహానుభావ, నీ దర్శన భాగ్యము వల్ల, శ్రీహరి నామ శ్రవణము వల్ల మా పాపాలు హరించి మాకు కనువిప్పు కలిగింది. మా వల్ల నీకే విధమైన ప్రమాదములు కలుగబోదు అని ఆ విప్రునకు నమస్కరించారు. ఆ మాటలకు తేరుకున్న తత్వనిష్ఠుడు స్థిమితపడి, అయ్యా, మీరెవరు? మీ మాటలు వింటుంటే మీరు బుద్ధిమంతులన్నట్లు తోస్తున్నది. మీ వివరాలేమిటో చెప్పండని అడిగాడు. తత్వనిష్ఠునికి రాక్షసులు తమ జన్మ వృత్తాంతమును తెలుపు. ఆర్య, నేను ద్రావిడ దేశ బ్రాహ్మణుడను, పండితుడను. గర్విష్ఠినై యుక్తాయుక్తములను లక్ష్య పెట్టక అందరినీ అవమానిస్తూ దౌర్జన్యంగా ధన కనక వస్తు వాహనాలను సంగ్రహిస్తూ దుర్వ్యసనాలను మరిగి భార్యా పిల్లలను ప్రజలందరినీ బాధించుచుండెడివాడిని. ఒకనాడు ఒక విప్రుడు నగరమునకు వెళ్ళి కార్తీక దామోదరుని పూజ నిమిత్తమై సంభారాలను కొని తిరిగి స్వగ్రామమునకేగుతూ మా ఇంట బస చేసెను. వానిని నిందించి వాని వద్ద గల సంభారాలను తీసుకొని కొట్టి తరిమివేసి తిని. కోపితుడనై ఆ విప్రుడు, ఓరి, చెడు జీవనమే నీ నిత్యము సత్యమని ప్రవర్తించుచు పూజా సంభారములనైనా తలంచక నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించినావు. ఈ దుర్మార్గ ప్రవర్తనకు నీవు బ్రహ్మరాక్షసుడివై పడుండమని శపించాడా విప్రుడు. ఆ విప్రుని శాప తీవ్రతను గమనించుకున్న నేను ఆయన పాదములపై పడి ప్రార్థించగా, గోదావరి తీరాన వటవృక్ష కొమ్మలలో పడి ఉన్న నిన్నొక విప్రుడు ఉద్ధరిస్తాడని అనుగ్రహించాడు. ఆ మహనీయుడు, నీవే నన్ను శాపభారం నుండి రక్షించు అని ప్రార్థించాడు. రెండవ బ్రహ్మరాక్షసుడు బయటకు వచ్చి, మహానుభావ, నేను ద్రావిడ దేశీయుడను. అక్కడ
మందరము నా స్వగ్రామము. నేను ఆ గ్రామానికి అధికారిని. వచనో చమత్కారం వచనా ప్రావీణ్యము కలిగిన నేను అనేక మందిని వంచించి వారి నుండి ధనాన్ని, నగలను కైవశం చేసుకుంటుండేవాడిని. ఎవరికీ ఏనాడు పట్టెడన్నం గాని, పూచిక పుల్ల దానము గాని చేసి ఎరుగను. అందరి పట్ల దయా దాక్షిణ్యము లేని వాని వలె ప్రవర్తించుట వల్ల నేను ఈ బ్రహ్మరాక్షసి జన్మనెత్తితిని. నన్నీ పాప పంకిలము నుండి రక్షించవలసిందని ప్రార్థించాడు. మూడవ బ్రహ్మరాక్షసుడు తాను ఆంధ్రదేశము వాడినని, విష్ణు ఆలయంలో అర్చకుడనని ఇలా వివరించాడు. పూజారికి ఉండదగిన సుగుణాలేవీ నాలో ఉండేవి కావు. ఆలయంలో నేను చేయని అత్యాచారాలు లేవు. భక్తులను పీడించేవాడిని, స్త్రీలను అవమానించేవాడిని, బంధువర్గాన్ని దూషించేవాడిని, స్వామివారి స్థిర చరాస్తుల ఫల సాయాన్ని వేశ్యలకు సమర్పించేవాడిని. భార్యా బిడ్డల మంచి చెడ్డల పట్ల కించిత్తైనా శ్రద్ధ వహించేవాడిని కాను. ఆలయంలో జరపవలసిన నిత్య నైమిత్తికాలు, ఉత్సవాలు, ఆరాధనల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడిని. ఇహంలో సుఖభోగ వ్యామోహాలు అశాశ్వతాలని గుర్తెరుగని నా ప్రవర్తనల దుష్కృత్యాలకు అంతు లేదు. క్రమక్రమంగా నా దుర్మార్గాలు తెలిసిన ప్రజల దురాగ్రహానికి గురి అయ్యాను. సిరి సంపదలు తొలగిపోయాయి. గ్రామస్తులు నన్ను తరిమి కొట్టారు. అడవుల పడి ఆకులు అలములు తింటూ చివరకు ప్రాణాలు కోల్పోయాను. నరకంలో పడరాని బాధలు అనుభవించాను. ఆ తర్వాత ఎన్నో నీచ జన్మలెత్తి తుదకి బ్రహ్మరాక్షస జన్మతో మగ్గుతున్నాను. నీ దివ్య దర్శనం వల్ల నా గత జన్మ నాకు స్ఫురించింది. నీవే నీవే మా పాలిట రక్షకుడవు. మాకీ జన్మలు తొలగించి కాపాడవలసిందని ప్రార్థించాడు. అయ్యలారా, మీ జీవితాలు పరిపూర్ణంగా అర్థమయ్యాయి. ఎంత దుర్మార్గంగా బ్రతికినా పశ్చాత్తాపం వల్ల మీరు పునీతులయ్యారు. హరినామ స్మరణ వినడంతో మీకు పూర్వజన్మ స్మృతి కలిగింది. మీకీ రాక్షస జన్మ తొలగిపోతుంది. ఇది కార్తీక మాసం. ఈ మాసంలో పునీత జలాల్లో స్నానం చేసిన వారికి పుణ్యగతులు కలిగి తీరుతాయి. నా వెంట రండి అని పలికి తత్వనిష్ఠుడు వాళ్ళను నదీ తీరానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళచే నదీ స్నానం చేయించాడు. తాను భక్తి ప్రపత్తులతో నదీ స్నానం చేసి శుచిర్భూతుడై అందువల్ల తనకు కలిగిన ఫలితాన్ని వాళ్లకు ధారబోశాడు. అంతా వారికి రాక్షస జన్మ తొలగిపోయింది. అంతరిక్షం నుండి పుష్పక విమానం వచ్చి వాళ్ళను ఎక్కించుకొని కైలాసానికి తీసుకువెళ్ళిపోయింది. ఆ ఆ తీరున వాళ్ళు ముక్తిని పొందగలిగారు. బ్రహ్మరాక్షసులకు కైవల్య సిద్ధి కలిగించిన నదీ స్నాన మహత్యం కార్తీక పురాణం 3వ రోజు పారాయణం సమాప్తం. అంటే మనము తెలియక అజ్ఞానంలో ఉన్నప్పుడు తప్పులను చేస్తూ ఉంటాము. ఆ తప్పులు చేశాము అని ఒకసారి తప్పు చేసేసాం కదా అని ఇంకా తర్వాత కూడా అన్ని తప్పులనే చేయకుండా ఆ తప్పు జరిగినందుకు పశ్చాత్తాపపడి ఆ పరమాత్మని వేడుకొని, పరమాత్మ నన్ను ఈ మార్గం నుంచి మంచి మార్గంలోకి మార్చు అని మనం పరమాత్మని వేడుకుంటే ఆయన మనల్ని ఎలాంటి దుర్మార్గపు పనిలో నుంచి అయినా సరే మనల్ని మంచి మార్గంలోకి తీసుకురాగల పరమాత్మ యొక్క శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఒకసారి తప్పు చేసినా తిరిగి మళ్ళీ ఆ తప్పులు జరగకుండా మంచి పనులను ఆచరిస్తూ వెళుతూ ఉంటే పరమాత్మ మనల్ని కాపాడుతాడు అని చెప్తున్నారనమాట. అయితే ఇది భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. దుర్మార్గులను కూడా నేను నా వైపుకు తిప్పుకొని మార్చుకోగలను అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడనమాట. కాబట్టి మీరు తెలియక అజ్ఞానంలో మనమందరము కూడా పుట్టుకతోనే త్రిగుణాలతో పుడతాము కాబట్టి అజ్ఞానములో ఉన్నప్పుడు తెలియక చేసిన తప్పులను క్షమించమని ఆ పరమాత్మను వేడుకొని పశ్చాత్తాపంతో మళ్ళీ తిరిగి అలాంటి పనులను చేయకుండా ఎరుకతో ఎవరమైతే ఉంటామో వారందరినీ కూడా ఆ పరమాత్మ కాపాడుతాడు అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. 3వ రోజు పారాయణము సమాప్తం. నమస్తే.